హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మనకు తెలంగాణ స్టేట్లో ఎంసెట్ కొత్త నోటిఫికేషన్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి రావడం జరిగింది. దీని సైట్ ఎట్లా ఓపెన్ చేద్దాం, అసలు ఏం డాక్యుమెంట్స్ కావాలో, ఎప్పుడు ఉంది, ఏం కదా చూద్దాం ఒకసారి. అయితే ఇంతవరకు టీఎస్ ఎంసెట్ అనేది ఉంటుంది కదా, ఇప్పుడేమో టీఎస్ ఏపీ పీసెట్ అనేది కరెక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం అట్లా పెట్టిందనమాట. ఇది February 26 to April 6 వరకు అయితే వితౌట్ లేట్ ఫీ కింద ఉంటానన్నమాట. ఫస్ట్ రిజిస్ట్రేషను, పేమెంట్ కట్టుకోవాలా, ఫామ్ ఫిలప్, అప్లికేషన్ స్టేటస్ చూసి చెక్ చేసుకోవచ్చు. ఇది మనకు కంపల్సరీగా బైపీసీ ఎంపీసీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా, ఎంబీపీ, ఐపీసీ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ వాళ్ళకు ఒక అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 500, అదర్స్ 900, అగ్రికల్చర్ సపరేట్గా ఒక సబ్జెక్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకైతే 500 ఉంటుంది అనమాట. బౌత్ అయితే హ్యాండిక్యాప్డ్ వాళ్ళ అట్లయితే 1000 రూపీస్ ఉంటుంది, అదర్స్ వాళ్ళకు 1800. ఇది ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు February 26 to April 6 వరకు అయితే అవైలబుల్గా ఉండడం జరిగింది సైటు. ఇది ఓన్లీ ఇంజనీరింగ్ రాసే వాళ్ళకు మాత్రము, ఎస్సీ ఎస్టీ పిహెచ్డబ్ల్యూ వాళ్ళకైతేనే 500, అదర్స్కు 900 ఉంటుంది అనమాట ఒక సబ్జెక్ట్కి. అది ఇట్లా. ఇది ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేద్దాం, ఏ డాక్యుమెంట్స్ కావాలి, ప్రొసీజర్ ఏందో చూద్దాం. ఇది మాన్యువల్ది. మనము ఏ గవర్నమెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలనుకున్నా దానికి ఫస్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకొని పేమెంట్ చేయడం జరుగుతుంది. ఈ పేమెంట్ చేసేటప్పుడు ఏం డీటెయిల్స్ కావాలి ఏందనేది చూద్దాం ఒకసారి. ఈ పేమెంట్కి కావాల్సిన డీటెయిల్స్ ఏంటంటే, ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళైనా సరే, అయిపోతున్న వాళ్ళైనా సరే, ఈ ఇయర్ చదువుతున్న వాళ్ళైనా సరే, సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు, ఎంపీసీ అయితే ఎంపీసీ క్లిక్ చేసుకోండి, బైపీసీ, డిప్లొమా, ఎంబీ, ఐపీసీ అనేది క్లిక్ చేసుకోండి. ఎనీ 2 years మనకు కోర్స్ అనేది ఉండాలన్నమాట. టీఎస్సీ రెగ్యులర్ అయితే రెగ్యులర్, అయితే ప్రైవేటు స్టడీ చేస్తే ప్రైవేట్ స్టడీ క్లిక్ చేసుకొని వాళ్ళకి హాల్ టికెట్ నెంబరు, ఓకే, క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబరు, ఇట్లా ఇయర్ ఆఫ్ పాస్, మెయిల్ ఐడి, క్యాస్ట్, ఏ క్యాస్ట్, ఓబీసీయా, ఎస్సీ ఎస్టీయా, హ్యాండ్ కాపీ ఉంటే హ్యాండ్ కాపీలో పెట్టుకోండి. హ్యాండ్ కాపీలో అంటే హెచ్ఆర్ని పెట్టుకొని మీ యొక్క సాధారణ సర్టిఫికేట్ ప్రకారం మనం క్లిక్ చేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. పేమెంట్ నెట్ బ్యాంకింగ్ ద్వారా కట్టుకోవచ్చు, డెబిట్ ద్వారా, క్రెడిట్ కార్డ్ ద్వారా, ఎనీ ఆప్షన్ కింద మనం పేమెంట్ అయితే చేయడం జరుగుతుంది. అదే ఎస్సీ ఎస్టీకి 500, అదర్స్కి 900 ఉంటుంది. 2 పేపర్లు అయితే వాళ్ళకు 500, వాళ్ళకి 1000, అదర్స్కు 1800 అయితే మనం గవర్నమెంట్కి పే చేయడం జరుగుతుంది. ఇట్లా పేమెంట్ అయితే పేమెంట్ కట్టేటప్పుడు ఎనీ ఆప్షన్ మీకు ఏదైతే అవైలబుల్గా ఉందో ఆప్షన్ తీసుకొని పేమెంట్ చేయొచ్చు. పేమెంట్ చేసుకున్న తర్వాత స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. స్టేటస్ చూసుకొని ఇది ఒక ప్రింట్అవుట్ అయితే తీసి పెట్టుకోవాలి మనం. ప్రింట్అవుట్ తీసి పెట్టుకున్న తర్వాత ఫామ్ ఓపెనింగ్ అవుతుంది. ఫామ్ ఓపెనింగ్లో మెయిన్గా మీ యొక్క ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరు, మీ యొక్క పేరు, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే సరిపోతుంది. మెయిన్ అవి చూసుకుంటే సరిపోతుంది. తర్వాత కింద ఆధార్ కార్డ్ నెంబర్, బర్త్ ఆఫ్ స్టేట్, మీరు ఏ స్టేట్లో పుట్టినారో అది తెలంగాణ స్టేట్ అయితే ఇక్కడ ఎస్ అని పెట్టుకోవచ్చు. తెలంగాణ క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. డిస్టిక్, ఓకే, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఇక్కడ వీళ్ళకి సపోజ్గా బీసీడీ సమ్ క్లిక్ చేసుకున్నారు అనుకో, వాళ్ళకి సబ్ క్యాస్ట్ అడుగుతాం, మళ్ళీ యాదవ్సా లేకపోతే గొల్లాసం ఏదైనా ఒకటి. ఎస్సీ ఎస్టీ అయితే వాళ్ళకి రిజర్వేషన్. ఈబీసీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లిక్ చేసుకున్నప్పుడు మాత్రం వాళ్ళకి యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఎంటర్ చేయాల్సి వస్తుంది, ఓకేనా. ఈ ఎన్సీసీ, స్పోర్ట్స్, గేమ్స్ అండ్ పిహెచ్ వాళ్ళకు ఉంటే గిట అప్లై చేసుకొని ఆ యొక్క రిజర్వేషన్ ప్రకారం మనం ఫిలప్ చేసుకోవచ్చు. మైనార్టీ అండ్ నాన్ మైనార్టీ అంటే అది ఎకనామికల్ బ్యాక్వర్డ్ సెక్షన్ కింద పెట్టుకోవచ్చు, వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళ పెట్టుకోవచ్చు. తర్వాత నాన్ మైనార్టీ ఉంటే ఎస్ అని పెట్టుకుంటే బ్యాంక్ డీటెయిల్స్ ఉంటే గిట్ట క్లిక్ చేసుకోండి. మీ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్, మీ యొక్క ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ ఉంటున్నారో ఆ హౌస్ నెంబరు, మండలం, విలేజ్, ఆ ఏరియా పేరు, స్టేట్, డిస్ట్రిక్ట్ అని టైప్ చేసుకుంటే అయిపోద్ది. మీరు చదివినటువంటిది ఇంటర్మీడియట్ ఎక్కడైతే చదువుతుండ్రో ఆ ఏరియా, అర్బన్ ఆర్ రూరల్. అర్బన్ అయితే అర్బన్ అని పెట్టుకోండి, టీఎస్. ఇంటర్మీడియట్ రెగ్యులర్ అని పెట్టుకోండి, ఎంపీసీ అయితే ఎంపీసీ, మీ యొక్క కోర్స్ ఏదైతే అది.
ప్రైవేటు సెక్షన్స్ చాలా ఉంటాయన్నమాట. ఇది రెగ్యులర్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి నెంబర్, ఇయర్ ఆఫ్ పాస్, ఏ స్టేట్లో చదువుతున్నా అది స్టేట్, మీడియం ఆఫ్ ఇంగ్లీష్ మీడియం, టెస్ట్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంటుంది, క్లిక్ చేసుకోండి. ఇదేంటంటే వొకేషనల్ అండ్ బ్రిడ్జ్ కోర్స్ అంటాం కదా, ఈ రెండు చేసిన వాళ్ళు రెండింటికి అవకాశం ఉంటే వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్ కూడా మనం ఇచ్చుకోవచ్చు అక్కడ. ఓకే, 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాస్, డిస్టిక్ ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇంకోటి 1 to 10th, 1 to 10th హైదరాబాద్ అయితే హైదరాబాద్, మీ యొక్క ఏడైతే చదివింటో అక్కడ ఇచ్చుకొని, ఇంటర్మీడియట్ కూడా ఇక్కడ చదివింటో అక్కడ ఇచ్చేస్తే అయిపోద్ది. ఇక్కడ ఎగ్జామ్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. ఎగ్జామ్ సెంటర్ హైదరాబాద్లో 4 ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఏదైతే ఏరియా దగ్గర అయితే ఆ ఏరియా క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఫోటో సిగ్నేచర్ రెండు అప్లోడ్ చేస్తే సరిపోద్ది. ఆ తర్వాత ప్రీవియస్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఏ డాక్యుమెంట్స్ ఇందాక సెలెక్ట్ చేసినాం, మెయిన్ 10th ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరు, 10th క్లాస్ డీటెయిల్స్, మీరు ఎగ్జామ్ ఎక్కడ పెట్టుకుంటున్నారు, మీరు ఏ ఇయర్ అయిపోయింది, ఓకే, మీరు ఇంటర్మీడియట్ రెగ్యులరా, ఓపెనా, లేకపోతే ఏందనేది ఇట్లా ప్రీవియస్ మళ్ళీ ఒకసారి మనం చూసుకోవచ్చు. ఈ ఫామ్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేసుకుంటే అయిపోతుంది. థ్యాంక్ యూ.